మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని పవన్ కుమార్ గారు ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు. ఇంట్లో అక్వేరియం ఉండవచ్చునా అని అడుగుతున్నారండి. ఎక్వేరియం అనేటువంటిది మత్స్య సంపదకు నిదర్శనం. మత్స్యావతార స్వరూపం. ఒక విధంగా ఆలోచన చేసినట్లయితే ఇంటిలో భగవత్ సంబంధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటివి ఏవి ఉంచినప్పటికీ అవి గృహానికి సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. అందుచేత ఎక్వేరియం అనేటువంటిది వాస్తుశాస్త్రరీత్యా ఇంటి ప్రాంగణంలోని హాలులో ఉన్నటువంటి వాయువ్య మూల మాత్రమే ఉంచినట్లయితే ఆ ఇంటికి విష్ణుతత్వం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు వచ్చి తీరుతాయి. ఈ ఎక్వేరియం ఏర్పాటు చేసుకోవటం కుదరనటువంటి వాళ్ళు శ్రీరామ పట్టాభిషేకం అనేటువంటి ఫోటోను హాలులో నైరుతి మూల కనుక గోడకు తగిలించుకున్నట్లయితే శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు ఆ గృహంలో విరాజులుతాయి. ఎక్వేరియంలో కూడాను చేపలు పెంచేటప్పుడు తప్పనిసరిగా 9 రకాలైనటువంటి చేపల్ని పెంచాలి అని శాస్త్రం. ఆ 9 కూడాను తప్పనిసరిగా బంగారపు వన్నె కలిగినటువంటి చేప విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పదాన్ని కలిగింపజేస్తుంది సుమా అని. ఇంటిలోనికి ఏదైనా సరే దుష్టశక్తులు ప్రవేశించినప్పుడు మనకు చక్కటి నిదర్శనం ఎక్వేరియంలో ఉన్నటువంటి చేప ఏదైనా సరే చనిపోవటానికి ఆస్కారం. ఆ చనిపోయినటువంటి చేపను తీసి మరలా కొత్త చేపను గనక దానిలో వేసినట్లయితే మరలా పునర్జీవిత తత్వం ఆ గృహంలో విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి వాస్తుశాస్త్రంలో దాగిన నిగూఢవంతమైనటువంటి రహస్యం. అందుకే నీరు చాలా విశేషవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది వాస్తుశాస్త్రంలో. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మరలా ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా ఈశాన్యమూల బొక్కిట్లో నీళ్లు ఉంచి చెంబు ఉంచుతారు. ఆ బయట నుంచి వచ్చినటువంటి అతిథులు కానీ ఇంటి యజమాని కానీ ఇంటిలోనికి ప్రవేశించేటప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అని చెప్పేసి అది చక్కటి సాకారతత్వాన్ని ఇంటిలోకి ప్రవేశించేటువంటి విధి విధానం. అటువంటి లక్షణాలు గనక నిత్యం పాటించడం కుదరనటువంటి వారికి ఈ ఎక్వేరియం అనేటువంటిది సహకరిస్తుంది. ఎక్వేరియంలో చేపలు అటు ఇటు కదులుతూ ఆ యొక్క ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. వాటిని స్వీకరిస్తూ కంటికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇక్కడ ఆహ్లాదతత్వాన్ని ఇంటికి మనకు సారూప్యతత్వంలో వికాసింపచేసేటువంటి విశిష్టవంతమైన శక్తి పుంజాల ప్రభావం. అందుకే ఒక ఇంటిలో ఎక్వేరియం ఉంచి దానికి తగ్గట్టుగా ఇంటి ప్రాంగణంలో గనక తులసి కోట, అలాగే చక్కటి విశిష్టవంతమైనటువంటి శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటువంటి మారేడు చెట్టు, ఉసిరిక చెట్టు ఇవన్నీ కూడాను ఆ ఇంటికి సర్వసౌఖ్యాల్ని ప్రసాదించేటువంటి తత్వచింతన కలిగినవిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి ఎక్వేరియం అనేటువంటిది గృహంలో ఉండేటువంటి హాలులో, ఆ యొక్క బ్రహ్మస్థానం ఉండేటువంటి హాలులో వాయువ్య దిశలో దాన్ని గనక అమర్చినట్లయితే ఆ ఇంటిలోని వ్యక్తులు దేదీప్యవంతమైనటువంటి ఆలోచన సరళిలో ముందడుగు వేసి విజయసిద్ధి పరంపరలో జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది సుమా అంటోంది
వాస్తుశాస్త్రం.